ఇస్తది ప్లాస్టిక్ వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా ప్రాణహాని కలిగిస్తది ప్లాస్టిక్ వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా ప్రకృతిని పాడు చేసే ప్లాస్టిక్ వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా ప్రకృతిని పాడు చేసే ప్లాస్టిక్ వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా ఎన్నేళ్ళైనా మట్టిలో కరిగిపోదు కలిసిపోదు ప్రాణహాని కలిగిస్తది ప్లాస్టిక్ వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా ప్రకృతిని పాడు చేసే ప్లాస్టిక్ వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా అంగట్లో కూరగాయలు కొనేటప్పుడు కిరాణా సామాను తీసుకునేటప్పుడు కిరాణా సామాను తీసుకునేటప్పుడు ప్లాస్టిక్ కవర్లు ఇస్తే వద్దానాలే ఇంటికాడి నుంచి సంచి తీసుకెళ్ళాలి ప్రాణహాని కలిగిస్తది ప్లాస్టిక్ వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా ప్రకృతిని పాడు చేసే ప్లాస్టిక్ వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా పెళ్లిలు పేరంటము చేసేటప్పుడు పండుగ పప్పాలు జరుపుకునేటప్పుడు పండుగ పప్పాలు జరుపుకునేటప్పుడు ప్లాస్టిక్ ఇస్తారాకులు మానేయాలే సారాకులు మానేయాలి మోదుగు ఇస్తారాకులు వడ్డించాలే ప్రాణహాని కలిగిస్తది ప్లాస్టిక్ వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా ప్రకృతిని పాడు చేసే ప్లాస్టిక్ వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా హోటల్లో చాయ్ కాఫీ తాగేటప్పుడు ఇడ్లీ పూరి పార్సల్ కట్టేటప్పుడు ఇడ్లీ పూరి పార్సల్ కట్టేటప్పుడు ప్లాస్టిక్ గ్లాసుల చాయ్ వద్దానాలే ప్లాస్టిక్ గ్లాసుల చాయ్ వద్దానాలే ప్లాస్టిక్ లేకుండా పార్సల్ కట్టుమనాలే ప్రాణహాని కలిగిస్తది ప్లాస్టిక్ వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా ప్రకృతిని పాడు చేసే ప్లాస్టిక్ వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా వాడవద్దు చెల్లెలా వాడవద్దు తమ్ముడా ఈ విధంగా ఇవన్నీ కూడా మనము పాటించాల్సిన బాధ్యత మనం అందరికి ఉంది. ఇంకా కూడా ఇవన్నీ ఈ గ్రామస్తులందరికీ మన యొక్క కళాజాత తరఫున చెట్లు పెట్టిన మీ అందరికీ ఒకసారి గట్టిగా సపోర్ట్ మనం అందరికీ. ఎందుకంటే ఎండకు ఎక్కడ పోయినా ఈయనే ఒక వేదిక అనేది కనబడుతుంది. చెట్టు చరిత్ర చెప్తుంది. మనం చచ్చిపోయినా ఈ చెట్టు మా తాత పెట్టుండే, ఈ పండ్లు ఆ తాత పెట్టడం వల్ల ఈ మామిడి పండ్లు తింటున్నా, ఈ జామ పండ్లు తింటున్నా అని చెప్పేసి మనం ఎక్కడున్నా చెట్టు ఏం పెట్టింది లేకపోతే మా తాత ఉండే ఆడికాడికి ఊడ్చుక తినడా అని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ఏమైనా పెట్టింది ఉంటేనే యాద్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక మనిషి ఒక 5 చెట్లన్న మొక్కలు నాటితే మహావృక్షాలుగా అయితే మన ఇంటి ముంగట కావచ్చు, పెరట్లో కావచ్చు, మరి చేన్ల దగ్గర కావచ్చు, పంట పొలాల దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే ఏడైనా సరే మనము గ్రామ పంచాయతీ సంబంధించిన స్థలాల్లో కాబట్టి ఎక్కడైనా సరే చెట్టు పెట్టాలని చెప్పేసి చెట్టుపై చివరిగా చెట్టుకు మనకు మనిషికి అవినాభావ సంబంధం అంటే చెట్టుపై చిన్న పాట.